హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ స్క్వేర్ నెక్కు మనము డిజైనర్ బ్లౌజ్గా మార్చుకొని కుట్టుకుంటున్నాము. ఈ డిజైనర్ బ్లౌజు స్క్వేర్ నెక్కు చాలా బాగుంటుంది, అందుకని ఇలా వేస్తున్నాను. ఈ డిజైన్ మనం వేసుకుంటే స్క్వేర్ నెక్కుకే వస్తుంది, ఇలా స్ట్రేట్గా ఉంది కాబట్టి ఇది స్క్వేర్ నెక్కు వేసుకుంటేనే సెట్ అవుతుందని ఇలా వేశాను. ఈ బ్లౌజ్కి డిజైన్ అంతాను మనకి ఈ డిజైన్ అంతా కూడా చక్కగా కనిపిస్తుంది కదా. స్టార్ట్ చేద్దాం. ఇది నేను బ్లౌజ్ను ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ అంటే మనకు 5 ఇంచెస్ వస్తుంది కదా. ఇది స్క్వేర్ నెక్ కట్ చేయబోతున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ 5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదా మనకు. ఆ తర్వాత చంక భాగం కూడా 5 ఇంచెస్ పెడుతున్నాను. 5 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇక ఆ తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 17 వచ్చేసింది. 17 అంటే 8.5. ఆ తర్వాత అది ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ మనకు. ఇక్కడ మనకి చంక భాగానికి స్క్వేర్ చొప్పున ఇలా వేస్తున్నాను మార్కింగ్. ఇలా రౌండ్ తీసుకోవాలి కదా మనం. ఇది 1 ఇంచ్తో తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ అనేది మనకి ఎంత రావాలంటే 1 ఇంచ్తో అయితే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనకి నెక్ చూసుకుంటున్నాను. అక్కడ మాకు 2 ఇంచెస్తో మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ దగ్గరనేమో మనకు 3 ఇంచెస్ ఉంటుంది. షోల్డర్ వచ్చేసి మనకు మధ్యలో 3 ఇంచెస్ ఉంటుంది. ఆ తర్వాత స్క్వేర్ నెక్ వేయబోతున్నాను. ఇక్కడ నేను 8 ఇంచెస్ తీసుకున్నాను నెక్ డీప్, ఎందుకంటే బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ కదా, సరిపోతుంది ఈ నెక్ డీప్ అనేది. ఇలా వేసుకోవాలి మార్కింగ్. వేసుకొని ఎంచక్క ఇలా స్క్వేర్ను కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చంక భాగం కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా. ఆ తర్వాత స్క్వేర్ మనకు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం. స్క్వేర్ అనేది ఇదిగో మధ్యలో మనకి ఇలా వస్తుంది. ఈ స్క్వేర్ నెక్కు మనం డిజైన్ వేసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం మనం. ఇప్పుడు ఈ బ్లౌజ్కు మనము స్క్వేర్ నెక్కు ఇప్పుడు కింద నేను క్లాత్ పెట్టేసి స్క్వేర్ నెక్ వేసుకుంటున్నాను. కింద ఒక క్లాత్ పెట్టేసుకోవాలి. ఇక్కడ బక్రం క్లాత్తో కూడా వేసుకోవచ్చు. ఇట్లయితే ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీగా చేసుకుంటారు. అందుకోసం ఈ బ్లౌజ్ అనేది మనం ఇలా నెక్ డిజైన్ ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజ్ మనకు స్క్వేర్ నెక్ ఇలా వేసుకోవాలి. ఇదంతా కూడా మనకు మార్కింగ్. ఒకవేళ మీకు అటు ఇటు జరిగినట్టుంటే సేఫ్టీ పిన్స్ కానీ గుండు సూదులు కానీ ఏదైనా మనం పెట్టుకొని కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇదంతా చేసుకున్నాం కదా. ఒక 1 ఇంచ్ అంతా గ్యాప్ వదిలిపెట్టుకుని ఇదంతా చుట్టూ అంతా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇది ఫోల్డింగ్ చేసి ఇది మన వైపే తిప్పి ఒక వరుస ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేయొద్దు, ఒకటే వరుస చేసుకోవాలి. ఇదిగోండి అంతా చుట్టంతా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇప్పుడు సీదా చేసుకున్న తర్వాత మధ్యలో పీస్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ ఈ మధ్యలో పీసు ఇప్పుడు మన స్క్వేర్ ఇలా వచ్చేసింది. ఈ మధ్యలో పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర ఇలా కట్స్ తప్పనిసరిగా పెట్టాలండి. అట్లా పెడితేనే కనుక మనకు స్క్వేర్ అనేది చక్కగా వస్తుంది. మనకు అవి కార్నర్స్ కూడా చక్కగా వస్తాయి. అందుకని మనం ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి ఒక వరుస కుట్టు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న పర్వాలేదు, వేసుకోకున్న పర్వాలేదు, కానీ వేసుకుంటే మనకు అడిగినట్టు వస్తుంది. అందుకని అలా వేసుకోవాలి. ఇదంతా కూడా ఇలాగే వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర మట్టుకు చాలా జాగ్రత్త వేసుకోవాలి మనము. ఇక్కడ ఇదిగో చూడండి, ఇక్కడ మనకు వీడియోలో చూపిన విధంగా కొంచెం జాగ్రత్తగా ఇలా మూల అనేది చక్కగా అనుకోవాలి. మన కింద నుండి చక్కగా అనుకొని ఇది స్క్వేర్ అనేది మనకు చక్కగా వస్తుంది. కార్నర్ దగ్గర ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇలా చుట్టంతా కూడా వేసుకోవాలి. ఇక్కడ మనకి ఎలా వచ్చింది చూడండి, కార్నర్ ఇలా రావాలి మనకు. అది కట్ చేస్తేనే వస్తుందండి. మన కార్నర్స్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. లోపల భాగంలో ఈ కార్నర్స్ దగ్గర కొంచెం జాగ్రత్త వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా పైనుంచి మనం అంతా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు దీనికి బ్లౌజ్కు స్క్వేర్ నెక్ బ్లౌజ్కు మనం డిజైన్ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదిగోండి, ఇది ఒక పీస్ నేను ఇది తీసుకున్నాను. ఇక్కడ మనకు 3.5 ఇంచెస్తోని నేను ఈ పీస్ తీసుకున్నాను. ఈ పీస్ను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనకు బ్లౌజ్ స్క్వేర్ నెక్ బ్లౌజ్ డిజైన్ కోసమని ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేస్తున్నాం కదా, ఇది మళ్ళీ తిరిగి తీసేసుకుంటే మనకు చక్కగా వస్తుంది కదా. ఇదిగోండి, ఇలా ఒక సీక్ పట్టుకొని మనం ఇలా తిరిగి తీసుకుంటే సరిపోతుంది. సీదా చేసుకుంటే ఇదిగోండి, ఆ తర్వాత ఇప్పుడు ఇలా అంతా కూడా వేసుకోవాలి. ఇదంతా సీదా చేసుకోవాలి. చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది ఉంది కదా, స్టిచ్చింగ్ అనేది కింది వైపు రావాలి. ఇదిగోండి, కింది వైపు వచ్చిన తర్వాత ఈ చివరి వైపు ఇలా పట్టుకొని ఇదిగోండి ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి. నేను ఈ పూసలతో డిజైనర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ ఇలా రావాలి మనకు. ఇది ఒక 3 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. 3 ఇంచెస్ కాకపోయినా ఒకవేళ మీకు ఎలా వీలవుతే కనుక అలా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మట్టుకు 3 ఇంచెస్తో ఫోల్డింగ్ చేశాను. అంటే 3 ఫోల్డింగ్స్ వచ్చాయి చూడండి. ఇక 3 ఇంచెస్ 1 ఇంచెస్ 3 వచ్చినాయి కదా. ఇదిగో మనకు ఇలా వచ్చేసింది కదా ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ను ఇటువైపు ఇటువైపు కిందిది వదిలిపెట్టేసి పై వరుసని ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనకి పెద్ద సైజు పూసలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇదిగోండి, దీనిపైన మనం పూసలు కుట్టుకోవాలి. అన్నీ కూడా ఇదిగో ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనకు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇది అనేది పై వరుస. ఈ ఫోల్డింగ్ మనకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇదంతా కూడా సేమ్ దీనిలాగానే ఇలాగ వేసుకోవాలి. ఈ డిజైన్ అనేది మనకు స్క్వేర్ నెక్కే మనకు పనిచేస్తుందండి. ఎందుకంటే చుట్టూ రౌండ్ కోసం రాదండి ఇది. ఎందుకంటే ఇది మనం స్క్వేర్గా పెట్టుకున్నంటే స్ట్రేట్గా పెట్టుకున్నాం కదా, అందుకోసమని రాదు ఇది. ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఈ స్క్వేర్ నెక్కు డిజైనర్ అనేది మనం స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ డిజైన్ అనేది ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక బ్లౌజ్కి ఇది ఇలాగే ఉండిపోతుంది మనకు. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం చేతి మీద చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అనేది అప్పుడు అటాచ్మెంట్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా చేసుకున్నాం కదా. ఆ తర్వాత సెంటర్లో కొంచెం ఫ్లవర్ లాగా వేస్తున్నాను. చిన్న ఫ్లవర్ లాగా చేయాలనుకుంటున్నాను. ఈ ఫ్లవర్ కోసమని నేను ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదిగోండి 2 పీసులు ఇలా ఉన్నాయి కదా, ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇదంతా కూడా నేను ఇక్కడ డిజైనర్గా చిన్న ఫ్లవర్ లాగా వేశాను. ఇది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే 2 లోపల ఒక పీసు పెట్టాను, పైన ఒకటి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్ని పీసులు కూడా ఇలాగే చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు చేసిన దాని మాదిరిగానే చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకొని అన్ని ఫ్లవర్స్ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఇక ఇవన్నీ ఇలాగే చేసుకొని ఫ్లవర్ మధ్యలో ఫ్లవర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిన విధంగా ఇలా చేసుకోవాలి మనము. ఈ ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను. చేతి మీద కూడా కుట్టుకోవచ్చు. ఒకవేళ మీకు మిషన్ పైన తిరగకుంటే చేతి మీద కూడా వేసుకోవచ్చు. ఇది మనము స్క్వేర్ నెక్కు ఇలా ఫ్లవర్ అనేది డిజైన్ అనేది వేసుకుంటున్నాం కదా. ఈ డిజైన్ అనేది మనం ఇదిగో ఎంచక్క ఫ్లవర్ వేసుకున్నాం ఇక్కడ. ఈ డిజైన్ స్క్వేర్ నెక్కు మనకు బ్లౌజ్కు వచ్చేసింది కదా. ఈ బ్లౌజ్ అంతా కూడా సేమ్ దీని మాదిరిగానే ఇదిగోండి చూడండి. ఇక్కడ మనకు ఇదంతా కూడా అయిపోయింది. డిజైనర్ అనేది చక్కగా వచ్చేసింది కదా బ్లౌజ్కి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటాను ఈ వీడియో. థ్యాంక్ యూ.